శ్రీకాళాంతక శివ శంభో మృత్యుంజయ కరుణాసాగర మహాదేవ మార్కండేయ రక్షక పరమేశ్వర కాలభయ నివారక జగద్గురు నమో నమః. మృకండు మహర్షి తపస్సుతో పుత్రవరమును కోరిన పవిత్ర గాథ మొదలైంది. దీర్ఘాయుష్షు కలిగిన మాంద బుద్ధి పుత్రుని కన్నా స్వల్పాయుష్షు కలిగిన జ్ఞాన పుత్రుని ఎంచుకొన్నాడు. మార్కండేయుడు బాల్యము నుండి శివలింగమునే జీవనాశ్రయముగా భావించెను. చిన్న వయసులోనే అతని హృదయము మృత్యు భయము కన్నా భక్తినే పెద్దదిగా నిలిపెను. చేరువైనప్పుడు తల్లిదండ్రుల హృదయములు దుఃఖముతో కదిలెను. అయినను మార్కండేయుని విశ్వాసము శివనామములో మరింత దృఢమై వెలిగెను. కాలము సమీపించిన వేళ అతడు శివలింగమును ఆలింగనము చేసి ప్రార్థనలో లీనమయ్యెను. జీవితమును పట్టుకోలేదు శివచరణములను పట్టుకొని భయమును భక్తిగా మార్చెను. యమధర్మరాజు పాశముతో వచ్చి నియతి కాలమును అమలు చేయదలచెను. అయితే ఆ పాశము శివలింగమును తాకిన క్షణమే జగత్తు కంపించెను. లింగము నుండి ఉగ్ర కరుణామూర్తిగా శంభో ప్రత్యక్షమై యముని అధిక్రమణమును నిలిపెను. భక్తుని శరణాగతి దాటిన దండనకు శివ కోపము ధర్మరక్షణగా జ్వలించెను. కాలాంతకుడైన శివుడు కాలమునకే పరిమితి ఉందని లోకానికి ప్రకటించెను. ధర్మములో నిలిచిన భక్తుని కోసం పరమేశ్వర కృపకాలమును సైతం అధిగమించును. మార్కండేయునికి చిరంజీవిత్వమును ప్రసాదించి శివుడు భక్తి మహిమను నిలిపెను. భయమును తప్పించుట కన్నా భక్తుని చైతన్యమును నిర్భయముగా చేయుటే మృత్యుంజయ కృపా. కాదు ప్రతి క్షణము పవిత్రమని బోధించును. కాలం దగ్గర
అపజయ భయము అనిశ్చితి విరహము ఎన్నో రూపాలలో వచ్చును. అప్పుడు కాలాంతక శివస్మరణ భయపు పాశమును విడదీసి హృదయమునకు స్థిరత్వమిచ్చును. శివలింగమును ఆలింగనించిన మార్కండేయునిలా మనము సత్యాశ్రయమును విడువకూడదు. పరిస్థితులు కఠినమైతే పారిపోవడం కాదు, పరమాత్మ సన్నిధిలో నిలబడటమే భక్తి మార్గము. జయ జయ కాలాంతక శివ భక్త శరణాగత పరిరక్షక మహాదేవా, జయ జయ మృత్యుంజయ పరమేశ్వరా, భయమును ధైర్యముగా మార్చే కరుణామూర్తి. శ్రీ మార్కండేయ వరద శంభో, కాలభయ నివారక దయా సాగరా, మా హృదయములను శివనామములో నిలిపి ప్రతి క్షణమును పావనముగా మార్చను. శ్రీకాలాంతక శివ శంభో మృత్యుంజయ కరుణాసాగర మహాదేవ, మార్కండేయ రక్షక పరమేశ్వర, కాలభయ నివారక జగద్గురు నమో నమః. మృకండు మహర్షి తపస్సుతో పుత్రవరమును కోరిన పవిత్ర గాథ మొదలైంది. దీర్ఘాయుష్షు కలిగిన మందబుద్ధి పుత్రుని కన్నా స్వల్పాయుష్షు కలిగిన జ్ఞానపుత్రుని ఎంచుకొన్నాడు. మార్కండేయుడు బాల్యము నుండి శివలింగమునే జీవనాశ్రయముగా భావించెను. చిన్న వయసులోనే అతని హృదయము మృత్యు భయము కన్నా భక్తినే పెద్దదిగా నిలిపెను. 16వ సంవత్సరము చేరువైనప్పుడు తల్లిదండ్రుల హృదయములు దుఃఖముతో కదిలెను. అయినను మార్కండేయుని విశ్వాసము శివనామములో మరింత దృఢమై వెలిగెను. కాలము సమీపించిన వేళ అతడు శివలింగమును ఆలింగనము చేసి ప్రార్థనలో లీనమయ్యెను. జీవితమును పట్టుకోలేదు, శివచరణములను పట్టుకొని భయమును భక్తిగా మార్చెను. యమధర్మరాజు పాశముతో వచ్చి నియతి కాలమును అమలు చేయదలచెను. అయితే ఆ పాశము శివలింగమును తాకిన క్షణమే జగత్తు కంపించెను. లింగము నుండి ఉగ్ర కరుణామూర్తిగా శంభో ప్రత్యక్షమయ్యముని అధిక్రమణమును నిలిపెను. భక్తుని శరణాగతి దాటిన దండనకు శివ కోపము ధర్మరక్షణగా జ్వలించెను. కాలాంతకుడైన శివుడు కాలమునకే పరిమితి ఉందని లోకానికి ప్రకటించెను. ధర్మములో నిలిచిన భక్తుని కోసం పరమేశ్వర కృపకాలమును సైతం అధిగమించును.
మార్కండేయునికి చిరంజీవిత్వమును ప్రసాదించి శివుడు భక్తి మహిమను నిలిపెను. భయమును తప్పించుట కన్నా భక్తుని చైతన్యమును నిర్భయముగా చేయుటే మృత్యుంజయ కృప. ఈ లీలా మనకు జీవితం నశ్వరమని కాదు, ప్రతి క్షణము పవిత్రమని బోధించును. కాలం దగ్గర పడుతుందనే భయం కంటే దైవ స్మరణలో నిలిచే ధైర్యమే జీవన జ్ఞానం. మనస్సులో మృత్యు భయము, అపజయ భయము, అనిశ్చితి, విరహము ఎన్నో రూపాలలో వచ్చును. అప్పుడు కాలాంతక శివ స్మరణ భయపు పాశమును విడదీసి హృదయమునకు స్థిరత్వమిచ్చును. శివలింగమును ఆలింగనించిన మార్కండేయునిలా మనము సత్యాశ్రయమును విడువకూడదు. పరిస్థితులు కఠినమైతే పారిపోవడం కాదు, పరమాత్మ సన్నిధిలో నిలబడటమే భక్తి మార్గము. జయ జయ కాలాంతక శివ, భక్త శరణాగత పరిరక్షక మహాదేవా. జయ జయ మృత్యుంజయ పరమేశ్వర, భయమును ధైర్యముగా మార్చే కరుణమూర్తి. శ్రీ మార్కండేయ వరద శంభో, కాలభయ నివారక దయా సాగరా. మా హృదయములను శివనామములో నిలిపి ప్రతి క్షణమును పావన